అందరికీ నమస్కారం. ఏటీవీ డివోషనల్కి స్వాగతం. సాధారణంగా మనలో చాలామందికి శనీశ్వరుడు అంటే ఎంతో భయం. శనికి సంబంధించి ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు ఉంటాయి. మరి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ మన స్టూడియోకి ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు వచ్చారు. వారిని అడిగి శనీశ్వరుడికి సంబంధించి అనేక విషయాల్ని, అనేక సందేహాల్ని అడిగి తెలుసుకుందాం. సరేనా సార్? నమస్తే సార్. నమస్కారం అండి. శని, రవి ఎదురు పడ్డప్పుడు ఆ రాసుల వారికి సంబంధించి ఏమైనా కష్టాలు ఉంటాయా? పోనీ ఇద్దరికి లాభాలు కానీ నష్టాలు కానీ ఏమైనా ఉండే అవకాశం ఉందా? దాని గురించి వివరించండి సార్. ప్రధానంగా శని, రవి వాళ్ళిద్దరూ ఎదురైనప్పుడు దాని గురించి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం మాట్లాడుకునేది రవి మరియు శని గురించి. సార్, రవి ఇంకా శని కొన్ని రోజుల్లో ఎదురెదురుగా రాబోతున్నారు. రవి సింహంలో, శని కుంభంలో. సింహం, కుంభం ఎదురెదురుగా ఉంటాయి. ఇప్పుడు మీరు నేను ఎలా అయితే ఎదురెదురుగా ఉన్నానో సార్, అలా కొన్ని రోజుల్లో రవి ఇంకా శని రాబోతున్నారు. రవి అంటే తండ్రి, శని అంటే కొడుకు. వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఆ ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సార్, నాగార్జున, నాగ చైతన్య రీసెంట్గా ఏం జరిగింది మీడియాలో మనం చూసాము. ఆ అమ్మాయి శోభిత దూలపాల్య అమ్మాయి పేరు అనుకుంటా. అవునండి. ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ వల్ల నాగార్జున ఇంకా నాగ చైతన్య పేరు మీడియాలోకి వచ్చింది. కొందరు నాగార్జున మీద, కొందరు నాగ చైతన్య మీద, కొందరు వీళ్ళిద్దరి మీద స్టార్ట్ అయిందా. సో సూర్యుడికి శనికి బేసిక్గా పడదు. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఇద్దరిలో ఒకరికి బ్యాడ్ నేమ్ వస్తుంది, లేకపోతే ఇద్దరికి బ్యాడ్ నేమ్ వస్తుంది, లేకపోతే ఇద్దరికి గుడ్ నేమ్ వస్తుంది. బేసిక్గా 99% బ్యాడే జరుగుతుంది ప్రకృతిలో. సూర్యుడు శని కలిసినప్పుడు బ్యాడ్ జరుగుతుంది. బ్యాడ్ అనేది సిచ్యువేషన్ జరిగితే ఇద్దరు ఉంటారు కదా సిచ్యువేషన్లో, ఇద్దరికి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు నాగార్జున, నాగ చైతన్య సిచ్యువేషన్ తీసుకుంటే వాళ్ళిద్దరికి విడాకులు జరుగుతుందని చెప్పడం వల్ల నాగ చైతన్యకి ఎక్కడో బ్యాడ్ నేమ్ వచ్చిందా? నాగ చైతన్య ఎవరు? నాగార్జున బిడ్డనే కదా. నాగార్జున బిడ్డ కాబట్టి నాగార్జునకు కూడా బ్యాడ్ నేమే వచ్చింది. నేనైతే మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ పెళ్ళి సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? ఒకరొకరు ఒక రకంగా చెప్తున్నారు. యాజ్ ఎ పాజిటివ్ పర్సన్ నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. కానీ దీనివల్ల వాళ్ళ పేరు మీడియాలో రోల్ అవుతుంది కదా. అసలు ఏం జరుగుతుందని ఏమైనా అర్థమవుతుందా అసలు? అది కాకుండా మీడియాలో ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క యాంకర్ మనం చూస్తూ ఉంటాము. ఎన్ని ఛానల్, ఒకటి రెండు కాదు, అన్ని ఛానల్స్ ఏడుస్తున్నాయి కొంతమంది మీద ఇలా చెప్పారని. ఇంత గందరగోళం ఎవరి మధ్యలో ఉంది? నాగార్జున, నాగ చైతన్య అంటే తండ్రి, కొడుకు. ఇదంతా ఈ అన్నిటికీ రీజన్ సూర్యుడు, శని ఎదురుపడ్డారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి నష్టం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, వివాదాల్లోకి వెళ్ళిపోతారు సింపుల్గా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ వివాదాల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎస్పెషల్లీ సింహరాశి, కుంభరాశి. ఎందుకంటే సూర్యుడు సింహంలో, శని కుంభంలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు రాసుల వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాన్ని ఏమంటారు? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఫ్యామిలీ, దానివల్ల ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో ఎక్కడైతే తండ్రి కొడుకులు కొట్టుకుంటారో ఫ్యామిలీ అనేది కంపల్సరీ డిస్టర్బ్ అవుతుంది. సో అంత ఈజీ కాదు సూర్యుడు ఇంకా శని గొడవని సాల్వ్ చేయడం. ఆ గ్రహాలే, దేవుళ్ళే సాల్వ్ చేయలేకపోయారు. కానీ దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే సూర్యుడు ఇంకా శని ఒకటే పాయింట్ మీద వస్తే సూపర్ సక్సెస్. ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యుడు నెంబర్ ఎంత? 1. శని నెంబర్ ఎంత? 8. 1, 8 పక్కన పెడితే 18. చాలా గొప్ప నంబర్. విరాట్ కోహ్లీ నెంబర్ ఎంత? 18. స్మృతి మందానా క్రికెట్ ప్లేయర్ 18. పవర్ హౌస్ నంబర్. ప్రపంచంలో అతి గొప్ప నంబర్, పవర్ హౌస్ నంబర్ 18 అంటారు. దాని మించిన నంబర్ లేదండి. ప్రపంచంలోనే అతి గొప్ప కంజక్షన్, అది కలయిక. అది గుర్తుపెట్టుకోవాలి. తండ్రి కొడుకులు ఎప్పుడు కొట్టుకోకూడదు, కలిసి ఉండాలి. కలిసి ఉంటే ప్రపంచాన్ని శాసించవచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సమయంలో
జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా తండ్రి కొడుకు అనే వాళ్ళు ఒకటే ధాటి మీద ఉండాలి. అంతే. ఇప్పుడు రామానాయుడు, సురేష్ బాబు, రానా ఎంత పద్ధతిగా ఉంటారు, ఒకరి మాట ఒకరు వింటారు, రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. అందుకని ఫ్యామిలీ వాళ్ళ స్టేజ్లో అంత రెస్పెక్ట్ ఉంది ఆ ఫ్యామిలీకి. సో ఇప్పుడు అల్లు అరవింద్ మాట అల్లు అర్జున్ గారు వింటారు. అట్లా ఎక్కడైతే కలయిక తండ్రి కొడుకుకి ఉంటుందో ఆ ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది, గ్యారంటీ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ రవి శని కలయిక అనేది చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. కలిసి మెలిసి ఉండాలి, కొట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ సిచ్యువేషన్ వస్తుంది, అందుకని చెప్పిన జాగ్రత్తగా ఉండండి. అది ఇది బేసిక్గా రవి శని కలయిక గురించి ఒక టాపిక్ చెప్పాను. మీరు టాపిక్ చూడండి, ఎనర్జీ రాగానే నాగార్జున నాగ చైతన్య అనేది న్యూస్ ఇంకా చాలా. ఈ 30 రోజుల్లో రవి వచ్చేస్తాడు, కొన్ని రోజుల్లో 2-3 డేస్లో సింహంలో 30 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఈ 30 డేస్ ఫాదర్ సన్ న్యూస్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా మీరు. అది పాయింట్ బేసిక్గా. రవి శని ఎదురుపడినప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుందో, ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో కూడా మనం తెలుసుకున్నాం కదండి. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఏమంటే కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూడొచ్చు అన్నమాట. మా ఉత్సాహానికి మీరు తగిన ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.